తను పడ్డ వేదన, తన కారులోకొచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్‌గా ఎలా ఫీల్ అయిందో, అది నా మైండ్‌లోంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్‌లోంచి పోలా. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా సమంత గారి మీద. తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు గానివ్వండి, జయసుధ గారు గానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళనమాట. నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవడిని చెప్పటానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా గానీ, సమాజం సినిమా వల్ల చెడిపోతుంది. మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది. మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు. ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకెందుకొచ్చినాయని. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు చూపిచ్చాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట్ గారు మీరు చూసారు కదా! ఎన్ని గంటలకండి నైటు? 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది. ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూమ్ వల్ల చెడిపోతుంది. మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది. మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు. ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లల్ని చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకెందుకొచ్చినాయని. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు చూపిచ్చాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట్ గారు మీరు చూసారు కదా! ఎన్ని గంటలకండి నైటు? 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది. ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి